ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి, మరి పిల్లలకి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం హల్వా అయితే తయారు చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో పిల్లలకు వేడి చేయకుండా చలువ చేసే సగ్గుబియ్యం హల్వాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మరి ఈ సగ్గుబియ్యం హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక బౌల్లోకి వేసుకొని నీళ్లు పోసి ఒక 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లే సగ్గుబియ్యం చక్కగా నానిపోతాయి. చూడండి, ఇలా సగ్గుబియ్యాన్ని ఇలా చేతితో నలిపితే పిండిలా అవ్వాలి. ఇలా అయిన తర్వాత 2 సార్లు సగ్గుబియ్యాన్ని కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మెత్తగా పేస్ట్లా వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలి. ఫుల్ ఫ్యాట్తో ఉన్న పాలు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలు పోసి ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బూరెల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మామూలు కుందు బెల్లం వేసుకుంటే పాలు విరిగిపోతాయి. కుందు బెల్లం కాకుండా బూరెలపల్లి బెల్లం అనేది ఉంటుంది. ఆ బెల్లం వేసుకుంటే పాలు విరగకుండా పాలల్లో బెల్లం చక్కగా కలుస్తుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది బూరెలపల్లి బెల్లము. ఈ బెల్లం వేసుకోవడం వల్ల పాలు విరగకుండా పాలల్లో చక్కగా కలుస్తుంది. మనం పరమన్నం చేసుకున్న సేమియా చేసుకున్న పాలు విరగకుండా ఉండాలంటే ఈ బూరెలపల్లి బెల్లం వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. చూడండి, ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసుకోవాలి. సగ్గుబియ్యం పేస్ట్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పాలల్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మంటను మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఇలా 10 నిమిషాలు ఉడికే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్గా తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే పడుతుందండి. ఇలా నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా దగ్గర పడిన తర్వాత అందులో ఫ్లేవర్ కోసం 2 యాలకులను దంచి వేసుకోవాలి. అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అయితే దగ్గర పడడానికి ఒక 15-20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా పానుకు అంటుకోకుండా సపరేట్ అవుతూ మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన తర్వాత అందులో రెడ్ ఫుడ్ కలర్ అండి, న్యాచురల్ ఫుడ్ కలర్, క్యాప్సికమ్ నుంచి తీసిన ఫుడ్ కలర్, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక 2 డ్రాప్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న నెయ్యి మొత్తం కూడా బయటికి రిలీజ్ అవుతూ పానుకు అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వా అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత గరిటెతో సమానంగా ఒత్తుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో అంచులను కట్ చేసుకోవాలి. కట్ చేసి ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం సిల్వర్ పేపర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం హల్వా అయితే రెడీ. మరి ఈ వేసవి కాలంలో పిల్లలకు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం హల్వా అయితే తయారు చేసి పెట్టండి. ఇలా సగ్గుబియ్యం హల్వాతో మనం ఒంట్లో ఉండే వేడిని తగ్గించుకోవచ్చు. అలాగే పిల్లలకి కూడా చలువ చేస్తుంది. ఇష్టంగా తినే హల్వా అలా నోట్లో పెట్టుకోగానే అలా వెన్నెలా కరిగిపోతుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీకు వస్తాయి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.